అయితే ఈ పౌర్ణమి పాయసం ఎలా తయారు చేస్తామంటే మంచిగా ఆరు బయట పౌర్ణమి కిరణాలు పడే విధంగా ఈ విధంగా పెట్టుకొని ముందుగా పాలు తీసుకుంటాం. నాటు ఆవు పాలు, స్వచ్ఛమైనటువంటి నాటు ఆవు పాలు అది సేకరించుకొని ఇవి 10 లీటర్ల పాలు 5 లీటర్ల అయ్యే వరకు మరిగించాలి. మరిగించినాక మనం దీంట్లో నవధాన్యాలు 9 రకాల 9 రకాల ధాన్యాలు కలుపుతాం. అందులో కూరలు, పెసలు, సానలు, శామలు అవన్నీ కూడా ఒక 9 రకాలు ఉంటాయి. అన్నీ కలిపి ఆవు నెయ్యి, పసుపు అవన్నీ కలుపుకొని పెట్టుకుంటాం. ఇట్లా బియ్యం రెడీ చేసుకోవాలి. ముందు రెడీగా బియ్యం ఈ విధంగా బియ్యం మనం రెడీ చేసుకొని చక్కగా దాంట్లో బియ్యం ఇది వేసి ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతుంది. ఇక హాఫ్ అన్ అవర్లో దీని తర్వాత మనం ఔషధం దీంట్లో కలుపుతాం. మూలిక ఔషధం అది మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో. అయితే మనము ముందు పాలు పోసినాం, తర్వాత రైసు 9 రకాల అటువంటి ధాన్యాలు ఉన్నటువంటివి రైసు పసుపు నెయ్యితో కూడినటువంటిది ఈ విధంగా వస్తుంది మనకి. ఈ విధంగా వచ్చినాక మనం ఇప్పుడు దీంట్లో 3 రకాల బెల్లాలు, తాటి బెల్లం, పటిక బెల్లం, నార్మల్ బెల్లం, నల్ల బెల్లం అన్నమాట. ఈ 3 రకాల బెల్లాలని మనం సమానంగా తీసుకొని దీంట్లో వేసుకుంటాం. కలుపుతూనే ఉండాలి. వేసేద్దాము. ఇక మందు అనేది ఇప్పుడు మనం మందు వేసుకునే సమయం ఇంకొంచెం ఉడుకుతుంది. ఇప్పుడు మనకి ఫైనల్గా మనం మూలిక ఔషధాన్ని కలపబోతున్నాం. ఏంటి మూలిక ఔషధం అని చూసుకుంటే దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ తెల్లమద్ది, తర్వాత అతిమధురం, తర్వాత త్రిపుల, త్రిగటు, ఇవన్నీ మళ్ళా తుంగముస్తులు, అశ్వగంధ, శతావరి ఇట్లా రకరకాల మూలికలను మనం ఒక 108 రకాల మూలికలను మనం సేకరించుకొని అదొక సమపానాలలో ఒక మంచి ఫార్ములాగా తయారు చేసి దీంట్లో అనేది కలిపేస్తాం. అంటే ప్రసాదం చాలా పవిత్రం, చాలా పవర్ఫుల్గా మనకి ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీ శక్తి అద్భుతంగా పెరుగుతుంది.